ఆల్రెడీ దీనిపైన నేను ఒక 4, 5 వీడియోస్ చేసినా కావచ్చు. కానీ అవన్నీ ఒక ఎత్తయితే వాటినన్నిటిని కలుపుకొని డబల్ కంటే ఇంకా ఎక్కువ రేట్లు ఇది. మొన్నటిదాకా మనం చెప్పుకున్నాము. ఫేస్‌బుక్‌లో ఏ సోషల్ మీడియాలోని లేని ఎర్నింగ్స్ మనకి ఫేస్‌బుక్‌లో అయితున్నాయని నేను ప్రూఫ్స్ కూడా చూపించాను. కానీ ఇప్పుడు ఎలా ఉంది అనంటే, ఈ వీడియో చూసిన తర్వాత ఆల్‌మోస్ట్ యూజర్స్ ఏమో తెలియదు. ఫేస్‌బుక్ యూజర్స్ కంటే మాత్రము క్రియేటర్స్‌కైతే మాత్రం డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం 99% అయితే ఉందబ్బా! ఇక అంతగానం వచ్చిన బ్యాడ్ అప్‌డేట్ ఏంది అనంటే, ఇక లేట్ చేయకుండా నేను డైరెక్ట్ మ్యాటర్‌లోకి వెళ్ళిపోతాను. సో, దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో, మన ఛానెల్‌లో తొందరగా 50,000 సబ్‌స్క్రైబర్స్‌ని గోల్ తొందరగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాము. సో, దానికి సంబంధించి మీరందరూ కూడా హెల్ప్ చేసి ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్నందుకు వర్త్‌గా ప్రతి ఒక్క కంటెంట్ మీకెలాంటి డౌట్ వచ్చినా సరే ప్రతి దాని గురించి మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ ఉన్నవి. ఇంకా కొత్త కొత్త అప్‌డేట్‌ని బట్టి కూడా ప్రతి ఒక్క సొల్యూషన్ గాని, అప్‌డేట్స్ గాని, సెట్టింగ్స్ గాని చెప్తూనే ఉంటాను కాబట్టి మీకు మంచిగా నాలెడ్జ్ ఇస్తది మీ సబ్‌స్క్రైబ్‌కి తగ్గినట్టుగా. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేసి 50,000 సబ్‌స్క్రైబర్స్ గోల్‌ని తొందరగా కంప్లీట్ అయ్యేలాగా మాత్రం హెల్ప్ చేయండి. ఇక నేనైతే మాత్రము నేనైతే నా అకౌంట్ దగ్గరికొచ్చాను. సో, ఇందులో గూడా మనకొక మిస్టేక్ ఏంది అంటే, ఫేస్‌బుక్‌లో మనకి ప్రొఫైల్ ఉంది, పేజీ ఉంది గదా! కంటెంట్ అప్‌లోడ్ జేసుకోవడానికి ప్రొఫెషనల్‌గా. సో, ఇక్కడ మనకి ప్రొఫైల్‌లో ఎర్నింగ్స్ కొంచెం బాగున్నాయనుకోండి, పేజీని మొత్తమే పడుకోబెట్టేస్తాడు. పేజీలో కొంచెం బాగున్నాయనుకోండి, ప్రొఫైల్‌ని మొత్తం గూడా తొక్కి పడేస్తాడు. సో, అలాగా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఆ రెండిటిని కరెక్ట్‌గా పోల్చుకున్నా గూడా మనకి ఎర్నింగ్స్ అయితే మాత్రం చాలా వెరీ లో. సో, మనకి యాక్చువల్‌గా రేటింగ్ ఎంత? మనకి పోస్ట్‌కైనా, రీల్స్‌కైనా, లాంగ్ వీడియోస్‌కైనా గూడా మొత్తానికి అన్నిటికి కలుపుకొని ఒకటే రేటింగు 1000 వ్యూస్‌కి. అది గూడా 1000 క్వాలిఫైడ్ వ్యూస్‌కి 0.01 సెంట్ అని మనకి ఫేస్‌బుక్ మెన్షన్ చేసింది. అది చాలా రోజులవుతుంది. అదే మనకి కంటిన్యూడ్ అయితుంది. కానీ ఇప్పుడున్నది మాత్రము అస్సలు మనం ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేము తెలుసా! అంత ఘోరంగుంది. ఇక మీకు నేను ఎగ్జాంపుల్‌గా స్క్రీన్ రికార్డింగ్‌తోని మీకు నేను చూపిస్తూ ఉంటాను. మీరైతే మాత్రం క్లారిటీగా చూసి ఇది కరెక్టేనా కాదా అంటారా? మీరు ఒకసారి చెప్పండి. దీన్ని చూసిన తర్వాత ఫేస్‌బుక్‌ని మెయింటైన్ చేయొచ్చంటారా లేదా అనేది మీ ఒపీనియన్ కూడా డెఫినిట్‌గా కామెంట్ చేయండి. సో, స్టార్టింగ్ అయితే ఇక నేను రీల్స్‌ని, లాంగ్ వీడియోస్‌ని నేనైతే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీటికి వ్యూస్ రావట్లేదు. చెప్పాను కదా! పేజీలో కొంచెం వస్తున్నాయంటే ప్రొఫైల్‌ని తీసేస్తాడు. ప్రొఫైల్‌లో కొంచెం వచ్చినాయంటే పేజీని తీసేస్తాడు కాబట్టి నేను ఫోటోస్ చూపిస్తున్నాను. సో, ఫోటోస్‌ది ఎక్కడైనా కూడా సేమ్ వ్యూస్ ఉన్నది కాబట్టి నేను ఫోటోస్‌ది చూపిస్తున్నాను. సో, ఫోటోస్‌లోకొచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ కూడా రీల్స్. సో, తక్కువొచ్చిన వీసీ గూడా నేను చూపించను. అబోవ్ మనకి 15, 20కి అబోవ్ ఉన్న వాటిని మాత్రమే చూపిస్తాను. వాటికి ఎలా ఉన్నాయనేదైతే చూడండి. సో, ఇక్కడ మనకి ఒక పోస్ట్‌కైతే 93,000 వ్యూస్ ఉన్నాయి గదా! సో, ఇక్కడ చూస్తున్నాము 93,000 వ్యూస్ ఉన్నాయి. కానీ ఎర్నింగ్స్ చూడండి 0.06 సెంట్స్ మాత్రమే. సో, మనకి 1000కి 0.1 సెంట్ కింద మనకి 93 అంటే 93 సెంట్స్ ఉండాలి. బట్ ఇక్కడ మనకి 6 మాత్రమే ఉంది. ఇది చూసి మాత్రమే అయ్యయ్యో! అని మాత్రం అనుకోకండి. గుండె నిబ్బరంతోని జర ధైర్యంగా చూడండి ఒక్కసారి. ఎందుకంటే చాలా మంది మనము అప్‌డేట్‌లో మంచి మంచి విషయాలు చెప్పే కొద్దీ ఎంతోమంది ఇన్‌స్పైర్ అయ్యి క్రియేటర్స్‌గా మారుతున్నారు. కానీ ఫేస్‌బుక్ ఏమో మనకి ఇలా చేస్తున్నది. సో, దాని తర్వాత ఇక్కడ ఒకటి 15,000 అంటే అది అవసరం లేదనుకోండి. ఇక్కడ ఇంకొకటి 69 ఉంది. సో, ఈ 69కి కూడా మనకి 69 కాదు 6,00,000 సారీ ఇక్కడ నాకు లైట్ ఫోకస్ చూసేసరికి సడెన్‌గా అనిపిస్తలేదు. 6,96,000కి మనకి 43 సెంట్స్ మాత్రమే. ఇంతకు ముందుకు బ్యాడ్ అప్డేట్ అని చెప్పినప్పుడు కనీసము 2,00,000 దాటింది. 2,00,000 దాటి కొంచెం వేలలో ఉంది అనంటే అట్‌లీస్ట్ మనకి $1 అయినా గూడా అయ్యేది. కానీ ఇక్కడ 6,00,000 వ్యూస్ వచ్చినా గూడా $1 గూడా కాలేదు. కనీసం 50 సెంట్స్ గూడా కాలేదు. చూడండి 43 సెంట్స్ 6,00,000 వ్యూస్‌కి. ఇగ దాని తర్వాత ఇంకా మనకిక్కడ ఇది 7,00,000 వచ్చింది. చూడండి. 7,42,000కి మనకి 54 సెంట్స్. 7,00,000కి. ఇంకా ఇలా చూస్తూనే ఉండండి. మీకు నేను చెప్తూనే ఉంటాను ఇక్కడ 1,34,000కి 0.09 సెంట్. మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయి పోస్ట్‌లు ఇక్కడ 52,000 ఉంది. 52,000కి 14 సెంట్స్. ఓకే. ఇక్కడ ఇంకొకటి 69 ఉంది. సో, 69కి 5 సెంట్స్. 69,000కి 5 సెంట్స్. ఇంకొకటేమో 3,00,000 ఉంది. 3,88,000 ఉంది గానీ ఇక్కడ 24 సెంట్స్ మాత్రమే. ఇంకా ఇక్కడ 5,00,000 అయింది. సో, 5,00,000కి కూడా మనకిక్కడ జస్ట్ 36,000 సెంట్స్ మాత్రమే. సారీ 5,00,000 వ్యూస్‌కి 36 సెంట్స్ మాత్రమే అయినాయి.
ఇక్కడ 53 వ్యూస్, సారీ 53,000 వ్యూస్కి 4 సెంట్స్ మాత్రమే అయినాయి. ఇంకా నాకు లైట్ ఫోకస్కి సడన్గా చూస్తే కొన్ని కనబడట్లేదు కాబట్టి అవన్నీ కూడా స్కిప్ అయిపోతున్నాయి కావచ్చు. నేను ఎబోవ్ ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను. సో 40-50కి ఎబోవ్ ఉన్నాయి మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది 3,49,000. 3,49,000కి ఇప్పటి వరకు కూడా లక్షలలో వచ్చిన వ్యూస్కి $1 అవడం ఇది ఒక్కటి. ఇక ఇట్లా వచ్చింది అనేది కూడా మనకి ఏదో బై లక్ లో వచ్చింది అన్నట్టే, కానీ కాన్ఫిడెంట్ గా 3 lakhsకి ఇదైతే ఎర్నింగ్స్ అయితే కానే కాదు మనకి. ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి, 4,87,000కి ఇక్కడ కూడా ఏదో అలాగా 4 lakhs తర్వాత మనకు ఒక $1 వచ్చింది. ఇక్కడ 1,89,000 13 cents. ఇక్కడ 67 ఉంది కానీ మనకి 45 cents ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి 56 వచ్చింది, దీనికి చూడండి 73 cents. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడో పబ్లిక్ అయిన కంటెంట్ కాదు. ఎప్పుడు మనకు ఇప్పుడు ఈ ఛాలెంజ్ పోయింది కదా, బోనస్ ప్రోగ్రామ్ పోయిందని మీకు రీసెంట్గా చెప్పాను కదా. ఆ బోనస్ ప్రోగ్రామ్ పోయిన తర్వాతనే మనకి వ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. రీజన్ ఏంటంటే బోనస్ ప్రోగ్రామ్ లో మనకి ఛాలెంజ్ ఉంది కదా, 2,15,000 క్రాస్ అయిపోయింది అనుకోండి, మనకి $160 ఎర్నింగ్ ఉంది కదా. అది ఉన్నప్పుడు మనకి ఈ ల్యాక్స్లలో వ్యూస్ రాలేదు. 30-40 కాదనుకున్న 1,00,000 వరకు మాత్రమే వ్యూస్ ఉండేది. ఎప్పుడైతే ఈ బోనస్ ప్రోగ్రామ్ పోయిందో దాని తర్వాత నుంచి లక్షలలో వ్యూస్ ఆటోమేటిక్గా నార్మల్ పోస్ట్ పెట్టినా కూడా లక్షలలో వ్యూస్ వస్తున్నాయి. కానీ ఎర్నింగ్స్ చూసుకుంటే మాత్రం ఇలాగా అటు ఇటు చేసి 1,00,000, అది కూడా 3 లక్షలు 4 లక్షలు దాటిన తర్వాత $1 అయింది మాత్రము జస్ట్ 2 పోస్టులకి మాత్రమే. ఇదే లక్షలలో వ్యూస్ 5 లక్షలు 6 లక్షలు కొన్నిసార్లు 7 లక్షల దాకా కూడా పోయింది కదా. ఇదే వ్యూస్ కనుక మనకి యూట్యూబ్లో కనుక వీడియోస్కి కనుక వచ్చింది అనుకోండి, ఎంత కాదనుకున్నా కనీసం మనం ఒక 3 పేమెంట్స్ అయినా కొడతాం. కొంచెం లో రేటింగ్ ఉన్నా కూడా, మన వీడియోస్కి లో రేటింగ్ ఉన్నా కూడా 3 పేమెంట్స్ డెఫినెట్గా అవుతాయి. ఇంకా రేటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువనే అవుతాయి. సో అలా మనకి 3 పేమెంట్స్ అని అంటే $300 మనం ఎర్నింగ్ చేసుకోవాల్సింది. మీరు నమ్ముతారో నమ్మరో, సో చూపించడానికి నాకు ఇష్టం లేక నేను చూపించట్లేదు. ఈ మంత్ ఇప్పుడు ఇవాళ డేట్ జూలై 23, జూలై 1 నుంచి ఈ జూలై 23 వరకు కూడా నా పేజీ ఎర్నింగ్స్ ఎంత తెలుసానులా, జస్ట్ $10 మాత్రమే. $10. ఆ $10 రావడానికి కూడా రీజన్ కేవలం పోస్టులు మాత్రమే. ఇంకా రీల్స్ లాంగ్ వీడియోస్ చూపిస్తే మాత్రం అది అసలు చూడడానికి నాకే ఫస్ట్ ఏడుపు వస్తుంది. ఎందుకంటే మినిమంగా ఒక 20,000 వరకు వచ్చినా కూడా వాటికైతే ఏ ఎర్నింగ్స్ లేవు. ఇందాక చూసిలు కదా, మనకి 50K దాటితేనే 3 cents 4 cents ఉంటున్నాయి. అలాంటప్పుడు మనకి నార్మల్గా వచ్చే 10-20 వేలకి ఇంకేమొస్తాయి ఎర్నింగ్స్? ఎక్కడ కూడా లేనేలేవు. అందుకే ఇంకా నేను వాటిని చూపించట్లేదు, వాటి దగ్గర కూడా వెళ్ళట్లేదు. కొంచెం అడపదడప ఆ $10 మనకి కేవలము ఈ ఫొటోస్ నుంచి జనరేట్ అయినా అప్పుడప్పుడు వచ్చిన ఆ 3 cents 4 cents 40 cents 43 cents వీటి నుంచి కలుపుకొని $10 అయినాయి. కానీ ఇందులో మన రీల్స్ లేవు, మన వీడియోస్ లేవు, దానికి ఎర్నింగ్స్ కూడా లేవు. సో ఇది చూసిన తర్వాత ఫస్ట్ అయితే నాకు ఏమనిపించింది తెలుసా, అసలు ఇప్పుడు ఫేస్బుక్ వద్దులే అప్పుడు డిలీట్ చేద్దాం అని అన్నట్టు అనిపించింది. కానీ ఇక నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మొత్తం కలిసిందే ఫేస్బుక్ నుంచి నాకు సక్సెస్ కాబట్టి దాన్ని నేను తొందరగా తీసేయలేకపోతున్నాను. రీజన్ ఏంటంటే చెడు కాలం ఎప్పటికీ ఉండదు అనే ఒక గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఫేస్బుక్ స్టార్టింగ్ మౌంటేషన్ వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను కదా, ఒకసారి హైలో ఉంటది, ఒకసారి లోలో ఉంటది, అలా అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. కాబట్టి కొంచెం గుండె ధైర్యం చేసుకొని ఎలాగో యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి అందులో పెట్టే కంటెంట్ తప్పకుండా దీనే పెడుతున్నాను తప్ప, ఎవరైనా సరే మనీ పెట్టి, కొంతమంది అలా కూడా ఉంటారు క్రియేటర్స్, సో ఇవంటి రివ్యూ చేసే వాళ్ళు కానీ, అంటే ఓన్లీ ఎలక్ట్రానికే కాదు, నార్మల్గా కిచెన్లో సామాన్ కానీ, మేకప్స్ కానివ్వండి, లేదంటే జ్యువెలరీ కానీ, ఇలాంటి డ్రెస్సులు కానీ, ఇలాంటి చాలా మంది బడ్జెట్తో కూడా తీస్తారు. ఇక వంట చేయడం అంటే మాత్రం తప్పకుండా బడ్జెట్తో పాటుగా ఇంకా మనకి హెవీ వర్క్, ఆ క్లీనింగ్, ఆ కట్టింగ్ అదంతా టైం అంతే ఇంకా హెవీ వర్క్. ఇలాగా ఎంతో మంది ఇన్వెస్ట్ చేస్తూ కూడా వీడియో తీసే వాళ్ళు ఉంటారు కదా. సో మీరు అందరూ కూడా ఏంటంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి. అంటే నార్మల్ కంటెంట్ హెవీగా బడ్జెట్ పెట్టకుండా తీసే కంటెంట్ ఏమైనా ఉంటే ట్రై చేయండి, కానీ బడ్జెట్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే మీరు బడ్జెట్ పెట్టిన దాంట్లో ఒక ₹1 కూడా మనకి రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఇప్పుడైతే లేదు. జస్ట్ మొన్ననే మాట్లాడుకున్నాం అబ్బాయి బోనస్ ప్రోగ్రామ్ లో, ఎందుకంటే మనకి తక్కువ వ్యూస్ తోని ఎలిజిబిలిటీ వ్యూస్ చాలా తక్కువతో వచ్చింది. ఇంత ముందుకు 5 లక్షలు రావాలి, 10 లక్షలు రావాలి బోనస్ ప్రోగ్రామ్ లో ఎర్నింగ్స్ చేసుకోవడానికి అని ఉన్నది కాబట్టి
మనం ఎవ్వరం గూడా దాని జోలి దాకా గూడా పోనే పోలేదు. కానీ దాని తర్వాత ఆటోమేటిక్‌గా 5,00,000ని 2,15,000 ఇయడము, లేదంటే 1,00,000ని 3,00,000ని 2,00,000ని మనకి జస్ట్ 95,000 ఇయడం. ఇలా చాలా తక్కువ వచ్చేసరికి అప్పటిదప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మాత్రం ఫాస్ట్‌గా కొట్టేసుకున్నారు. వాళ్ళకొచ్చేసినాయి. పేమెంట్ కూడా రిలీజ్ అయిపోయింది. సో, అదంతా మీరు వీడియోస్‌లలో చూసే ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం మనకైతే మాత్రం ఆల్రెడీ మనకి రీల్స్, వీడియోస్ పోయింది. ఇప్పుడు నా బోనస్ ప్రోగ్రామ్ నుంచెల్లి ఇగ మన ఫోటోస్ నుంచెల్లి గూడా ఎర్నింగ్స్ అయితే పోయింది. మొత్తానికైతే ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే మాత్రం ఫేస్‌బుక్‌లో మనకు మానిటైజేషన్ తరపున వచ్చే ఎర్నింగ్స్ అయితే మాత్రం లో. ఇదే గాదు ఫేమస్ యూట్యూబ్ ఛానెల్స్‌ని గూడా నేను ఫేస్‌బుక్ అకౌంట్ రీసెంట్‌గా ప్రాబ్లమ్ అయితే లాగిన్ అయినప్పుడు గూడా వాళ్ళ ఎర్నింగ్స్ ఎంతో తెలుసా? జూలై మంత్ నుంచెల్లి నాకు 20థ్‌కి కాంటాక్ట్ అయ్యిర్రు. అప్పటి వరకి గూడా వాళ్ళ ఎర్నింగ్స్ మీరు చెప్తే నవ్వుతారు. జస్ట్ $8 మాత్రమే. మళ్ళా ఇలా వచ్చే వ్యూస్ అయితే గాదు. లాంగ్ వీడియోస్‌కే లక్షలలో వ్యూస్ ఒస్తాయి. జస్ట్ $8 మాత్రమే అయిపోయింది. అంత లోగా ఉంది. సో, కంటిన్యూ జేయాలనుకునే వాళ్ళు చేయండి గానీ, ఎక్కువ బడ్జెట్ మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. కొత్త క్రియేటర్స్ ఏమైనా ఉంటే మాత్రము స్టార్టింగే గాబట్టి, సో, స్టార్టింగ్‌లో పెద్ద ట్రబుల్ వచ్చింది గాబట్టి, ఏం కంగారు పడకుండా ఉండండి. ఇక దాని తర్వాత మరి మీ ఒపీనియన్ ఏంటి? కంటిన్యూ జేయమంటారా? లేదంటే కొన్ని రోజులు స్టాప్ జేసి, అది అప్‌డేట్ అయిపోయి మంచిగుంది అన్నప్పుడు కంటిన్యూ జేయమంటారా? ఏంటిదనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ జేయండి. ఇక నా ఒపీనియన్ అయితే యూట్యూబ్‌లో పెడుతున్నాను కాబట్టి ఇందులో పెడుతున్నాను. అదే వీడియో ఉంది గాబట్టి. అంతేగాని మొత్తానికి ఫేస్‌బుక్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ మీదనైతే ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇన్‌స్టాగ్రామ్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం గూడా లేదు. కనీసం ఫేస్‌బుక్‌లోనన్నా మనకి లక్షకి 3, 4 సెంట్స్ అయినా ఏసినా గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి కనీసం 1 10 ఇలా వ్యూస్ వచ్చినా గూడా మనకక్కడ జీరో 1 రూపీ గూడా మనకి రానేలేదు. కేవలం ప్రమోషన్‌ల గురించి తప్పితే, ఇగ మనకి వేరే విధంగా మనీ వచ్చేదైతే మాత్రం అస్సలు ఉండనే ఉండదు. సో, మీ ఒపీనియన్‌ని కామెంట్ జేయండి. మీకు ఒకవేళ ఫేస్‌బుక్ లేదంటే యూట్యూబ్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఇందులో ఏమన్నా సెట్టింగ్స్ ఉన్నా, లేదంటే మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లాగిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు పర్సనల్‌గా ఏదైనా గైడెన్స్ కావాలన్నా గూడా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంటది. పెయిడ్ వర్క్‌తోని ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి.